అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజపేట గ్రామం. నా పేరు పిక్కిపైడితెల్లి. సనాతనం కానీ తాత ముంతాతల కాడి నుంచి ఈ ఊరు ఎప్పుడో రాజన్నపేట అంటే ఒక మనిషి. ఆ మనిషి పుట్టినట్టు మోలాయ పేరయ్య నోగతాత పరంపరం ఈ పూజలు ఎలా జరుగుతూనే ఉన్నాయి. ఈ పేరు ఇలా వెళ్తూనే ఉంది ఈ ఊరికి. ఈ ఊరు తీసినాక కంకణ గట్టిగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఒక్క కంపెనీ వచ్చింది. ఒక్క కంపెనీ వస్తే మాకు ఎన్ని రకాల జబ్బులు వచ్చాయో. కిడ్నీలు పడైపోవడం, క్యాన్సర్ వచ్చేయడం, కీళ్ళు నొప్పులు వచ్చేయడం, ఒళ్ళు నొప్పులు వచ్చేయడం, కొళ్ళు కనపడకుండా పోవడం, శ్వాస పెడితే శ్వాస జబ్బులు వచ్చేయడం, పిల్లల కడుపులో పడడం లేదు, పిల్లలు గర్భశ్రీలు కాడు 2 నెలలకు 3 నెలలకు పిండాలు పడడం, అనేక రకాల రోగాలు తెచ్చి ఒక కంపెనీ పెట్టింది. ఆ కంపెనీ పెట్టినాడు. కంపెనీకి నేను సాయం చేసాను. మా వాళ్ళందరూ బాగోవాలా, బాగా బతకాలా, మంచిగా ఉంటామేమో అనుకున్నాం. కానీ దాన్ని చూసిన తర్వాత ఎవరిదన్నా స్వరూపం చూసిన తర్వాతే కదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వెవరవో నువ్వేమిటో నీ స్వరూపం చూసిన తర్వాత నీ లెక్కలలో మాకు తెలుస్తాయి. మరి అది చూసి కూడా మాయలో ఎలా పడిపోతాము ఈ మందుల కంపెనీ మాయలోని. ఈ మందుల కంపెనీ అయితే ఒక్క కంపెనీ వల్ల ఇన్ని అట్టగట్టాలు పడుతున్నాం. మత్స్యకారులు వెళ్తే మా చేపలు అమృతూనే ఉండి కారం ఉప్పు వేసుకుని తింటేనే మాకు అమృతూనే కనపడి ఇప్పుడు ఆ చేప తింటే అశుద్ధం కంటే అద్దానంగా ఉన్నది. మరి ఈ కంపెనీ వస్తే ఇంకా ఆ చేప లేకపోయి పుట్టకి 9 నచ్చల జలరసముల పుట్టకి చేపలకి అలాంటిది ఒక 4 నచ్చల జలరసములు కూడా పుట్టలేదు. నెల్లి లేదు, పీత లేదు, ఓ కూనరాయి లేదు, ఒడ్డుని పుట్టిన చేపల్లా కనపడకుండా పోతుంది. మరి ఒక్క కంపెనీ వల్ల ఈ నానార్థం మాకు జరిగింది. మాకు ఆ నష్ట కష్టాల్లో పడిపోయాం. దాంతో పాటు ఏం చేశారు తెలుసా? అటదిక్కులల్లా మూసేశారు మమ్మల్ని. అటదిక్కులల్లా గోళ్ళ చేస్తే మేము ఎక్కడుంటాము? విచ్చలవిడిగా తిరిగే మెడిసిన్ గేదెలు గొడ్డిలు ఆవిలాగా కొంగల్లాగా ఎడారులో తిరిగే మెడిసిన్ గుహాడర్లో మేము ఉండలేము. అలాగే ఈ మందుల కంపెనీ మాకు వద్దు, ఈ పిచ్చి కంపెనీ మాకు వద్దు, మేము బరాయించలేము. కానీ వాళ్ళకి డబ్బే కావాలా. ముందు ఓట్లు ఏమని ఎలా వస్తున్నారు తెలుసా? గ్రామసభ వాళ్ళ ఊర్ల మీద తిరుగుతున్నారు. ముక్కట్టుకోయి, సొవ్వట్టుకోయి, కాలెట్టుకోయి, నెత్తెట్టుకోయి మళ్ళీ దీవించినట్టు హస్తాలతో పెట్టడం తెల్లదు కానీ దీవించడం ఓట్లు ఎత్తమని చేతులు వేసి ఈ ఓట్లు అయిపోయి ఈ గ్రామసభ వాళ్ళ ఊర్లల్లా తిరిగేసి కాళ్ళు ఎట్టేసుకుని ఓట్లు వేసేసుకుంటారా? ఆ తర్వాత ఒక్క సునకం సింహాసనం ఎక్కితే ఇలా కూర్చుంటున్నారు. సునకం సింహాసనం మీద ఎక్కితే ఇలా కూర్చుంటారు కదా మీసం గడుకుంటా. అలా కూర్చోప్పుడు బుర్రకి దృష్టి సాసారం మీదకి మళ్ళించడం. ఆ వెనకాల ఏ ఊరిని కొట్టాలి, ఎవరు పొట్ట కొట్టాలి, ఏ ఊరిని మా మింగియాలి, ఎక్కడ డబ్బు సంపాదించుకోవాలి, మా పాన్ పేసుకోవాలి, ఆ డబ్బుల మీద కూక ఉండాలి. అలా అనేసి ఈ డబ్బులు సంపాదించుకోవడం, ఈ మత్స్యకారులల్లా చంపడం. మా గంగమ్మే మా బతుకు. గంగ లేకపోతే మా బతకలేము. మాకు 200, 300, 400 మాకు చాలు ఆ డబ్బులు. ఆ 200 తెచ్చుకుంటాం, అన్నం వండుకుంటాం, కూరండుకొని తింటాం. రేపు రోజు మాది కాదు. ఎవరికి మన ప్రపంచం వల్ల ఎవరికి రేపు రోజు మన కాదు, మనమే అబద్ధం. వంగలపూడి అనిత గారు మాకు సాయం చేస్తానని మా వాళ్ళందరూ ఓట్లు వేసారమ్మా. ఓట్లేసి సాయం చేస్తానని వచ్చింది ఆవిడ. ఆ అమ్మ చేసి సాయం ఇది. కానీ మనకి సాయం చేసి బుద్ధి లేకపోయినా అన్యాయం మాత్రం చేయకూడదు కదా. సాయం చేసి బుద్ధి లేకపోయినా, పెట్టి బుద్ధి లేకపోయినా అన్యాయం మాత్రం చేయకూడదు. మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఆ కంపెనీ మాకు వద్దు. ఒక్క కంపెనీ వాళ్ళు ఇన్ని కర్మాలు అనిపిస్తున్నాం. మేము కట్టాలు అనిపిస్తున్నాం. కొడవలతో కోసుకొని గడ్డి తెచ్చుకున్నప్పుడు, తోగాలతో గొప్ప తవ్వుకున్నప్పుడు, ఉడుచుకున్నప్పుడు ఎంత ఆరోగ్యంగా బతుకోవాలి. ఈ జొన్నకూడి, సోడుకు, ఈ సోడంబలు గట్ట తాగితే అంత ఆరోగ్యంగా ఉండి నాటుకోడిలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే నాటుకోండి లేదు 30 సంవత్సరాలతో సరిపోతుంది జీవితం. 40 సంవత్సరాలతో సరిపోతుంది. అప్పుడు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. 105 సంవత్సరాలు బతికినా నాటుకోళ్ళు. ఇప్పుడు నా 40 సంవత్సరాలు ఆ కూడి తిన్నాను. ఇప్పుడు మా పిల్లలు ఈ కూడి తిండలో అక్కడ ముసలిలో కనపడుతున్నారు. ఏడమ్మా మరి అలాంటి కంపెనీయా, అలాంటి కూడి మనం తిని అన్నాళ్ళు బతకాలి. మరి 100 ఏళ్ళు ఆయుసు ఉండాలా లేదా? పిల్లలకి అందరూ బతకాలా లేదా? సృష్టి ఉండాలా లేదా? సృష్టి లేకపోతే బతికేందుకు? మీకు ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? సృష్టినే శూన్యం చేసేయాలనుకుంటేనే ఇక ఎందుకు వాళ్ళు ఒక్కరే బతికి ఏం చేస్తారు? గ్రహాల్లో తిరుగుతారా ఊళ్ళ మీద? గ్రహాల ఊర్ల మీద తిరుగుతారా? మీకు ఇప్పుడు మీ కంపెనీ మీ గ్రామంలో కావాలా వద్దా? వద్దు. వద్దంటే వద్దు. ఆ కంపెనీ మాకు వద్దు. మాకు ఆ కంపెనీ వద్దు. మా మత్స్యకారులు బతకని వెళ్ళిపో. మీకు పుణ్యం ఉంటుంది. మీరు నిజంగా మీరు సాయం చేయాలనుకుంటే ఆ కంపెనీని ఎక్కడ చేయడం సార్? చంద్రబాబు నాయుడుకి మీ నుంచి ఏం చెప్దాం అనుకుంటున్నాం? మా ఏం చెప్తామంటే బాబు మా చుట్టూ శూన్యం చేసేసి ఈ చుట్టు మీద పేటలు కట్టుకొని దబ్బు పండించుకొని కూకో తోడు బుక్కిన బుక్తా ఉంటాడు బాబు అని చెప్తాను. సీఎం రమేష్ ఎంపీ ఉన్నాడు. మీ ఎంపీ ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సీఎం రమేష్ అయితే ఎక్కడి నుంచో వచ్చాడండి. ఎవరి నుంచి ఎన్నో కోట్లు కట్టుకొని. గుంటూరే ఏదో ఊర్ల పేర్లు మాకు తెలియదు. ఎవరి నుంచి వచ్చాడు? మా ఏరియాని మింగనాకి, మా ఏరియాని మింగనాకి ఒక ఎవరన్నా కచ్చిపడినా గానా, రావణాసురున్నా గానా మింగనాకి వచ్చి మమ్మల్ని మింగనాకే తయారు. మా మనుషులే తిండి అయితే అయింది. తిండా బతకంటే కూడు గుడ్డ గూడు ఉంటే మనుషులకు సరిపోద్ది. కోట్లుంటే సరిపోతాయా? నీ వెనకాల రావు. నువ్వు అట్టకాడ కూకోయి ఉండవు. నీకెందుకు అంత దొబ్బు?